బైబిల్ గ్రంథంలోని నిర్గమకాండం 32వ అధ్యాయంలో వ్రాయబడిన బంగారు ఎద్దు వృత్తాంతం క్రైస్తవ చరిత్రలోనే అత్యంత గంభీరమైన తీర్పుకు సంబంధించిన ఘట్టం. మోషే సీనాయి కొండపై దేవుడితో ఉన్నప్పుడు క్రింద ఉన్న ప్రజలు ఒక ఎద్దు విగ్రహాన్ని చేసుకుని పూజించటం, మరియు మోషే కొండ దిగివచ్చిన తర్వాత లేవీల ద్వారా 3000 మందిని చంపించటం వెనుక ఆధ్యాత్మిక మరియు అత్యంత బలమైన ఈజిప్టు చారిత్రక మర్మం దాగి ఉంది. ఇశ్రాయేలీలు అరణ్యములో హఠాత్తుగా ఒక కొత్త దేవుడిని సృష్టించలేదు. వారు దాదాపు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ సుదీర్ఘ కాలంలో వారు ఐగుప్తీయుల విగ్రహారాధన సంస్కృతికి, వారి దేవతలకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఐగుప్తులో వారు చూసి పూజించిన అత్యంత ప్రాముఖ్యమైన దేవుడే ఈ ఎద్దు. దాని వెనక ఉన్న ఈజిప్టు దేవతల రహస్యం ఉంది. ఆపిస్ చక్రవర్తి, ఆపిస్ ద బుల్ గాడ్. ప్రాచీన ఈజిప్టు సంస్కృతిలో ఆపిస్ అనేది నల్లటి ఎద్దు రూపంలో ఉండే ఒక అత్యంత శక్తివంతమైన దేవుడు. ఈ ఎద్దును వారు బలానికి, సంతానోత్పత్తికి మరియు ఐశ్వర్యానికి ప్రతీకగా పూజించేవారు. మరియు హాథోర్, ఈమె ఆవు తలగల దేవత. ఈమెను సంగీతానికి, ప్రేమకు మరియు నృత్యాలకు అధిపతిగా భావించేవారు. ఐగుప్తీయులు ఈ దేవతల పండగలలో మద్యం తాగి, బట్టలు ఉప్పేసి, విచ్చలవిడి కామ కలాపాలతో కూడిన భయంకరమైన నృత్యాలు చేసేవారు. మోసే కొండపై నుండి రావడానికి ఆలస్యం అవడంతో ప్రజలు భయపడ్డారు. అప్పుడు వారు తమ పాత ఐగుప్తు అలవాట్లను గుర్తు చేసుకుని, ఐగుప్తు నుండి మనల్ని విడిపించిన దేవుడు ఆపిస్ రూపంలో ఉంటాడు అని భ్రమపడి అహరోనుడు బలవంతం చేసి ఆ బంగారు ఎద్దు విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు. అందుకే వారు విగ్రహం ముందు నిలబడి, ఇశ్రాయేలీలారా, ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన ఈ దేవుడు ఇదే అని ప్రకటించారు. ఇశ్రాయేలీలు ఆ విగ్రహం చుట్టూ కేవలం ప్రార్థన చేయలేదు. వారు ఐగుప్తులో హాథోర్, ఆఫీస్ దేవతల పూజలలో నేర్చుకున్న భయంకరమైన పాప కార్యాలను ప్రారంభించారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 6-25 వచనాలు. ప్రజలు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ ఆడుట అంటే హిబ్రూ భాషలో బట్టలు విప్పేసి నగ్నంగా మారి ఒకరితో ఒకరు విచ్చలవిడి కామకలాపాలు, వ్యభిచారం చేశారని అర్థం. ఆ పాలెంలో ఉన్న లక్షలాది మందిలో కొందరు కరుడుగట్టిన తిరుగుబాటుదారులు ఉన్నారు. వారు మోసే మాటను, దేవుని అధికారాన్ని పూర్తిగా ధిక్కరించి ఆ నగ్న నృత్యాలతో ఆపకుండా కొనసాగిస్తున్నారు. అప్పుడు మోసే, యెహోవా పక్షమున ఉన్నవాడెవడో వాడు నా యొద్దకు రావల్ను అని పిలిచాడు. అప్పుడు కేవలం లేవీ గోత్రికులు మాత్రమే మోసే వైపు వచ్చారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం. మోషే ఆ లేవీల్ని పిలిచి ఇంకా లొంగిపోకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఆ నగ్న నృత్యాలు ఆపని 3000 మందిని చంపకపోతే ఈ పాపం క్యాన్సర్ లాగా మొత్తం ఇశ్రాయేలు సమాజంలో పాకి దేవుని ఉగ్రత వల్ల లక్షలాది మంది జనాభా అంతా అక్కడికక్కడే నాశనం అయ్యేవారు. దేవుని పరిశుద్ధతను కాపాడటానికి, మిగిలిన ప్రజల ప్రాణాలను రక్షించడానికి మోసే ఆ కరుడుగట్టిన 3000 మంది తిరుగుబాటుదారులను లేవీల కత్తి ద్వారా సంహరించవలసి వచ్చింది. ఇశ్రాయేలీలు సీనాయి కొండ అడుగున నిలబడి, యెహోవా చెప్పినవన్నీ మేము చేసేదము అని దేవునితో రక్తం ద్వారా ఒక పవిత్రమైన నిబంధన చేసుకున్నారు. నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనం. దేవుడు వారికి ఇచ్చిన మొదటి 2 ఆజ్ఞలు, నేనే నీ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, ఏ విగ్రహాన్ని కూడా నువ్వు పూజించకూడదు అని దేవుడు చెప్పారు. నిబంధన చేసుకున్న కేవలం 40 రోజుల్లోనే మోషే కళ్ళెదుటే ఆజ్ఞలను తొక్కివేసి దేవునికి ద్రోహం చేశారు. ఇది దైవ ద్రోహం కిందకి వస్తుంది. ఒక దేశంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఎలాంటి మరణశిక్ష ఉంటుందో, ఇక్కడ దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారికి అదే శిక్ష అమలు చేయబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.